అయ్యా జాన్కోయ్య గారు. This call is now being recorded. హలో, నమస్కారం జాన్కోయ్య గారు. ఎవరండి? నా పేరు సతీష్ అండి. చెప్పండి. నిన్న లైవ్ చాలా బాగా చేశారు సార్ మీరు. మంచిదండి. నిన్న చాలా బాగా చేశారు. నిజంగా మీరు బైబిల్లో నుంచి ప్రశ్నలు అడగాలి, బైబిల్లోనే సమాధానాలు చెప్పాలి. అంతే కదా. చాలా బాగుంది సార్ మీరు. నిజంగా మరి అన్ని మరి అలా చేసేవాళ్ళు మరి హిందూ గ్రంథాల గురించి మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు సార్? ఎవరిని? మీరు హిందూ గ్రంథాల గురించి ఇప్పుడు బైబిల్లో ప్రశ్నలు అడుగుతున్నారు, బైబిల్లోనే సమాధానాలు చెప్పాలి. ఒక 7 పాయింట్లు ఏదో తెచ్చుకున్నారు. అచ్చట కొంత ఇచ్చట కొంత, అచ్చట కొంత ఇచ్చట కొంత చదువుకోవాల్సిన మీరు మరి పూర్తి స్థాయిలో అచ్చట కొంత ఇచ్చట కొంత చెప్పే బదులు బైబిల్ని మొత్తం కలిపి ఒకే దగ్గర పెట్టి జోడించి మీరెందుకు తయారు చేయకూడదు బైబిల్లోని సమాధానాలన్నీ? అది 66 పుస్తకాల్లో ఉన్న సమాధానమే కదా. మరి ఇప్పుడు అది కాదు సార్, మత్తయిలో ఉన్నది మార్కులో ఉండదు. మత్తయిలో మార్కులో అది యోహాన్లో అందులో కొంత ఇంట్లో కొంత తీసుకోవాలన్నారు. మరి పరిశుద్ధాత్మ వచ్చి చెప్పినప్పుడు 4 ప్రవక్తలకి ఇప్పుడు 4 సువార్తలలో 4 విధాలుగా ఉంటే ఏది కరెక్ట్ అని నువ్వెలా డిసైడ్ చేయగలవు? అంటే 4 విధాలుగా ఎక్కడ ఉంది? నువ్వేగా చెప్తున్నావు. అదే చెప్తున్నాను, అక్కడ కొంత ఇక్కడ కొంత ఉంది కదా. నువ్వు నిన్న లైవ్ చేసావా? వినండి సార్, ఒక దగ్గర ఒక కొంత ఉంది, నెక్స్ట్ గ్రంథంలో ఇంకోటి కొనసాగింది. అదే మరి దాన్ని ఏమంటారా అంటున్నా, అక్కడ కొంత అచ్చట కొంత ఇచ్చట కొంత తెచ్చుకో అంటున్నావు నువ్వు. కరెక్ట్. మరి అచ్చట కొంత ఇచ్చట కొంత తెచ్చుకోవడం కన్నా ముందు బైబిల్లో ఏమైతే అచ్చట కొంత ఇచ్చట కొంత రాశాడు, ఏది సత్యమని గ్రహించడానికి నీకు తెలియదు కదా. నీకు మళ్ళీ పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలా? రెండు సత్యమే కదా. నీ మీదకి మళ్ళీ పరిశుద్ధాత్మ రావాలా? పక్క పక్కన పెట్టి చదువుకోవాలి. పక్క పక్కల అంటే ఎలా పక్క పక్కన పెట్టాలి? మత్తయి వార్త, మార్క్స్ వార్త పక్క పక్కన పెట్టి చదివితే మీకు అర్థమవుతుంది. మీరేమన్నారు? బైబిల్లో ప్రశ్నలు అడిగితే బైబిల్ మీదనే చెప్పాలి అన్నారు. సమాధానం ఇవ్వాలి. బైబిల్లో చదివిన సొంత సమాధానం ఇవ్వకూడదు. మరి మీరు ఎందుకు సొంత సమాధానాలు ఇస్తున్నారు? ఎక్కడ ఇచ్చిన సొంత సమాధానం? మీరు వదిలేసి బైబిల్ దాటేసి హిందూ గ్రంథాల మీద వచ్చి లైవ్లు పెడుతున్నారు. లాస్ట్ కి కంపేరిటివ్ స్టడీ పుష్పమై మీరేంటంటే ఎర్రి పుష్పం అయిపోయారు కదా సార్. ఎర్రి పుష్పాలు అయిపోతున్నారు మీరు. అసలు మీకు అర్థం అవ్వలేదు. అసలు మేము ఏం చెప్పినా అర్థమైంది కదా సార్, మాకు క్లియర్ గా విన్నాం సార్ మన లైవ్ అంతా. లాస్ట్ కి ఎర్రి పుష్పం అయిపోయి ఎర్రి పుష్పం అయిపోయి పారిపోయి మళ్ళీ ఎవరైపోయారో ప్రపంచానికి అర్థమైంది సార్. ఎవరైపోయారో అర్థమైంది. విదేశీ మతం తేలిపోయింది. విదేశం నుంచి వచ్చిందే కదా ఇంగ్లీష్. హలో, ఒక నిమిషం లైన్ లో ఒక నిమిషం. ఆ నెంబర్ చెప్పగొట్టు 964034 కొట్టినావా? 96034 కొట్టినావా? 777972 కల్పలంజోడు. సరే అన్న. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन लो वेची उंडंडी। आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें। కట్ చేస్తాను నువ్వు. అలా జోడికి ఎత్తడా నన్ను అట్లా నస్తుంది. అంతే ఉండు, మళ్ళీ చేస్తా. చేస్తాను వాళ్ళే మళ్ళీ చేశాడు అన్నా. లైన్ లో ఉండి చేసిండే మళ్ళీ. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి लाइन लो वेची उंडंडी। आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें। The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే హలో ఎవరు? అయ్యా బ్రిటిష్ వీర్య పుత్రుడా జాన్కోయ్య, బ్రిటిష్ వీర్య పుత్రుడా. విదేశీ మతం అంటే బ్రిటిష్ నీదిరా బాబు. జై అన్నటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారా బాబు మీరు.
బ్రిటిష్ వీరపుత్రులు అంటే మేమే అని చెప్పాలి బాబు. ఎందుకు ఫోన్ ఎందుకు పెట్టేస్తున్నావు అయ్యా? ఎందుకు ఫోన్ పారిపోతున్నావు? కాదు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు కొయ్యా? ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు కొయ్యా? బ్రిటిష్ బయట నుంచి వచ్చారు. అది కాదు కాదు. అరే ఆర్యులు బయట నుంచి వచ్చారా లోపల నుంచి వచ్చారా? నువ్వెవడిరా ముందు? కాదు నువ్వెవడివి? పని ఒక నిమిషం ఆగుతావు. నువ్వెవరివి? ఆర్యులు బయట నుండి వచ్చాడు. నువ్వెవడివి? ఆయన బ్రిటిష్ వాళ్ళు వీర్యానికి పుట్టినోడా? నువ్వు ఒక నిమిషం ఆగుతావు. నువ్వెవడివి కొయ్యా? ఉన్నావా పోయినా? పోయిండు. ఉన్నాడా? నువ్వెవడివి? నువ్వు ఆర్యుడివా భారతీయుడివా? రే కొయ్యా పోయినట్టున్నాడు ఏదో. పోయాడు ఇప్పుడే. అయ్యా వాళ్ళు చెప్పారన్న, వాళ్ళకి ఇవి కాదు, వాళ్ళు మాట్లాడేవి తీసుకొని వాళ్ళకి డిబేట్ పేలిపోవాలి. మనం లైవ్ లోనే వాళ్ళు ఎట్లా చెప్పారో వాళ్ళు వల వేసినా కానీ వాళ్ళు కంత్రిగా వాళ్ళు. ఓకే సరే తమ్ముడు. వాళ్ళని అలానే చేద్దాం నాన్న.